మధ్యప్రదేశ్లోని దార్ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. కూలీలతో కిక్కిరిసి వెళ్తున్న ఒక పికప్ వాహనం ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బాగ్గడ్ ప్రాంతం నుండి పనులు ముగించుకొని తిరిగి వస్తున్న క్రమంలో ఇండోర్ అహ్మదాబాద్ జాతీయ రహదారిపై చిక్లియా క్రాసింగ్ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పికప్ వ్యాన్ బోల్తా పడటమే కాకుండా ఎదురుగా వస్తున్న ఒక ఎస్యూవీని కూడా బలంగా ఢీకొట్టింది. మృతుల్లో అధిక శాతం మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని మెరుగైన చికిత్స కోసం ఇండోర్ కు తరలించారు. దార్ జిల్లా రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున PMNRF నుండి ఎక్స్గ్రేషియో ప్రకటించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు. అధికారుల ప్రాథమిక విచారణ ప్రకారం పికప్ వాహనం దాని సామర్థ్యానికి మించి కూలీలను ఎక్కించుకోవడం మరియు మితిమీరిన వేగమే ఈ ఘోరానికి కారణమని తెలుస్తోంది. ప్రమాద సమయంలో రోడ్డుపై చీకటి ఉండడం వల్ల సహాయక చర్యలకు కొంత ఇబ్బంది ఎదురైంది. బాధితులకు ఉచితంగా మెరుగైన చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం తిర్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. दादा बाहर आ जाओ, 2 मिनट दादा बाहर आ जाओ। एक हादसा हुआ है सिरला के पास, तो उसके संबंध में मौके पर पूरी प्रशासन पुलिस की टीम पहुंचकर सभी घायलों को जिला अस्पताल में लाया गया और उसके बाद जो बेहतर उपचार के लिए कुछ लोगों को रेफर किया गया है इंदौर में और बाकी लोगों का यहाँ पर इलाज जारी है। यहाँ पर प्रशासन पुलिस स्वास्थ्य की पूरी टीम मौजूद है और हम लोग निरंतर मॉनिटरिंग कर रहे हैं कि सभी लोगों को बेहतर से बेहतर उपचार मिले और इसके साथ साथ 108 की भी गाड़ियों को मोबिलाइज किया गया है। करीब 35 के आसपास हमारे पास अभी जो है वो पेशेंट आए हैं, जिसमें 10 से 12 लोग जो है वो मृत है। कई लोगों की अभी तक शिनाख्त या उनकी पहचान नहीं की जा सकी है। कई सारी बॉडी आई है जो रिलेटिव अभी आ रहे हैं। जो भी सीरियस पेशेंट थे उनको हमने प्राइमरी ट्रीटमेंट देके ICU और वार्ड में शिफ्ट करा दिया है। कुछ सीरियस पेशेंट है जिनको अभी रेफ़र कर रहे हैं। बाकी बहुत सारी बॉडीज़ है, तो जो परिजन है वो जैसे भी आएंगे तो उनकी पहचान करा के आगे जो भी कार्रवाई करानी हो कराएंगे।